మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 కార్యక్రమంపై మండల స్థాయి అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ విలేజ్ యాక్టివిటీస్ డైరెక్టర్ కె అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ కుమార్, సంస్థల ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ విద్యాంజలి 2.0 కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. పూర్వ విద్యార్థులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు అందించేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాంజలి 2.0 కార్యక్రమం ద్వారా విద్యా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ శిక్షణలో విద్యాంజలి పోర్టల్ వినియోగ విధానం, దాతల నమోదు ప్రక్రియ, అందించగల సహాయాల వివరాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యాశాఖ సిబ్బంది పాల్గొని శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. తర్లుపాడు మండలంలో విద్యాంజలి అవేర్నెస్ ప్రోగ్రాం మీద మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకి ఒకరోజు శిక్షణా కార్యక్రమము జరుగుతున్నది. ఈ యొక్క శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం పాఠశాలకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు కానీ, అకాడమిక్ పరంగా కానీ, నాన్ అకాడమిక్ పరంగా కానీ వారికి ఏవైతే కావాలో వాటన్నిటిని కూడా వాళ్ళు ఈ విద్యాంజలి పోర్టల్లో వాలంటరీగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సహాయం చేయాలనుకుంటారో డోనర్సు వాళ్ళు కూడా ఈ విద్యాంజలి పోర్టల్లో వారు కూడా నమోదు చేసి మేము పలాని ఐటమ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వారు కూడా ఈ పోర్టల్లో, విద్యాంజలి పోర్టల్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇది అంతా కూడా ఒక వెబ్సైట్లో జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఫైనాన్స్ మ్యాటర్ అనేటువంటిది లేకుండా మనకి పాఠశాలల వారికి కావాల్సినటువంటి వాటిని నమోదు చేసుకుంటారు. అదేవిధంగా ఇవ్వవలసినటువంటి వారు కూడా ఆ వెబ్సైట్లో చూసుకొని ఏ స్కూలుకు ఏమి కావాలనో అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క విద్యాంజలి పోర్టల్ అనేటువంటిది ఎటువంటి అవాంఛనీయ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇది కాకుండా సక్రమంగా మంచి ఫలితాలను ఇవ్వడానికి ఈ విద్యాంజలి పోర్టల్ ఉపయోగపడుతుంది. కాబట్టి మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఈ విద్యాంజలి పోర్టల్లో లాగిన్ అయ్యి వారికి కావలసినటువంటి వాటిని అన్నిటి కూడా నమోదు చేసుకున్నట్లయితే చక్కగా పాఠశాలలకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా దీని ద్వారా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియచేయడం అనేది.